మేము గ్రీన్ ఫార్మాసిటీ రైతులము. అయ్యా మాకు గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మేము గద్దెనెక్కగానే నెల రోజుల్లో మీ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పాది. కానీ ఎలాంటి మాట మీద లేదు. మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము 11 మంది అభ్యర్థులం ఫార్మాసిటీ తరఫున నామినేషన్ వేస్తాము. అదే విధంగా మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉంటాం. మేము ఏ విధంగా మేము వెనక తగ్గేది లేదు. 300 నుంచి 400 మంది రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తా ఉంటాము. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము పనిచేస్తా ఉంటామని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశాన్ని మేము ఇక్కడ నుంచి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. కానీ మినిస్టర్ గారి గద్దె దిగి వచ్చి అయ్యా మేము ఇచ్చిన మాట తప్పైంది, మాకు మా ఫార్మాసిటీని రద్దు చేస్తే మేము వెనకకు తగ్గుతాం. ఇప్పుడు ఇదే ఎలక్షన్ కాదు, ఇప్పుడు జరిగే స్థానిక ఎలక్షన్లలో కూడా ఎక్కడికక్కడ అరికట్టి నామినేషన్లు వేస్తామని చెప్పేసి గుర్తుపెడతాం. ప్రభుత్వానికి ఎక్కడక్కడ ప్రభుత్వ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ ఈ ఉన్నటువంటి సెక్రటరీ రూట్లో ముట్టడిస్తామని చెప్పేసి ఇవి మీడియా ద్వారా నేను ముందుకెళ్తా ఉన్నాను. ఈ రోజు మేము ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమం రైతులందరూ వచ్చారండి. మా రైతులందరూ మా క్యాండిడేట్స్ కి సపోర్ట్ గా వచ్చారు. మేము మొత్తం 4 ఊర్ల నుంచి 10 మందిని ఫీల్డ్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మేము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమం చేశాం. ఫార్మాసిటీ వద్దు, భూసేకరణ వద్దు అంటే 6 ఏళ్లు మాతోటి కలిసి నడిచారు. మా ఊర్లలోకి వచ్చారు, మీటింగ్లు పెట్టారు, మా భరోసా ఇచ్చారు. మీరు భూములు అమ్మకండి, మేము వచ్చి మీకు అందరికీ సాయం చేస్తాము, మా ప్రభుత్వం రాగానే భూసేకరణ రద్దు చేస్తాము, ఫార్మాసిటీ రద్దు చేస్తామని కేవలం మాట వరసకి ఫార్మాసిటీ రద్దు అన్నారు. కోర్టులో మాత్రము ఫార్మాసిటీ రద్దు లేదని చెప్పారు. రైతులని ఈ రోజు మీరు 30 లక్షలు ఇస్తాం, మీరు భూములు ఇవ్వండి అని చెప్తున్నారు. ఆ రోజు ఇద్దాం అనుకున్నా కానీ వద్దు, మీరు ఆపండి అని చెప్పారు. మేము మీతో ఉంటాము, మీ భూములను కాపాడతామని చెప్పారు. బట్టి గారు అయితే మీ భూములు తీసుకున్న భూములు కూడా వాపస్ ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, అందరూ కూడా మాటిచ్చారు. సీతక్క, బట్టి, కోమటిరెడ్డి వీళ్ళందరూ వచ్చారు, అందరు రైతులకు మాటిచ్చారు. కాబట్టి ఈ రోజు యాజ్ అ ప్రొటెస్ట్ గా ఒక నిరసనగా మేము ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో మా మాట వినిపించాలి. అంతేకాదు ఈ విషయం రాహుల్ గాంధీ దాకా కూడా వెళ్లాల్సిందే. అది ఢిల్లీ దాకైనా సరే మేము వెళ్తాం. ధన్యవాదాలు.